ఎవరు నటులు ఎవరు నాయకులు బెజవాడలో గాజు గ్లాస్ కథ ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది. పోతిన మహేష్ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరిపోయారు. పోతూ పోతూ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు విమర్శలు కూడా చేశారు. ప్రతిగా జన సైనికులు పోతిన టార్గెట్ గా ఒక రేంజ్ లో కౌంటర్స్ ఇస్తున్నారు. ఒక నటుడి కింద పనిచేశాం, నమ్మాం, మోసపోయాం. ఏమైంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు? ఇంతకన్నా ఘోరం మోసం ఎక్కడన్నా ఉంటుందా చెప్పండి. కేవలం నిబద్ధతతో పనిచేసినందుకు మా రాజకీయ భవిష్యత్తుని, మా కుటుంబాలని నడి రోడ్డు మీద పెట్టి మాకు ఉరి తీసినటువంటి జనసేన పార్టీ ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీ కాదు. అది నటుల సంఘమే. అది నటుల సంఘమే. అది కొబ్బరిబొండం కత్తితో చేయడానికి ఉన్నావు. విజయవాడలో ఉన్న కొబ్బరిబొండాల్లో ఉన్న కత్తులను కూడా తమరే చుట్టేశారా? ఎవరికి ఇవ్వకుండా అడుగుతున్నా. ఇప్పుడు కొబ్బరిబొండం కత్తి తీసుకెళ్ళమన్నారు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పమన్నారు, చెప్తామన్నాం సార్ కొబ్బరిబొండం కత్తి ఎత్తుకోమంటారు అనేసి. అలా కాదు కదా, మాట మీద ఉండాలి. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతూ సింగల్గా వెళ్ళి సింహంతో ఉంటా అన్నారు. ప్రజాశాంతి పార్టీ కూడా సింగల్గా వెళ్తా ఉంది. కాబట్టి మీరు ఎవరు తెలుతున్నారు ఇప్పుడు తెలుసుకోండి. భద్రత కావాలి, భరోసా కావాలి, మాట మీద ఉండాలన్నారు. మీరు మాట మీద ఉన్నారా? మీ మాట ఏంది? 10 రోజుల క్రితం ఒక మాట, 5 రోజుల క్రితం ఒక మాట. ఇప్పుడు మీకు చేరాల్సి చేరింది. మాట బ్రహ్మాండంగా ఉన్నట్టుందా? మాట కాదు కావాల్సింది, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రాజకీయాలు ఉన్నప్పుడు.